ఒక పెద్దాయన తన ఇదిలో ఒక బుక్ రాస్తా, అందులో రాశాడు, జక్కంపూడి అనేటటువంటి వ్యక్తి బహుశా ఆయన ఏమన్నా సంపాదించుంటే వాళ్ళ బిడ్డలకి భార్యకి సొంతం కానీ, జక్కంపూడి అనేటటువంటి వ్యక్తి యొక్క ఆశయాలు కానీ జ్ఞాపకాలు కానీ మా ప్రజలందరి సొంతం అని చెప్పాడు. ఇవాళ అందుకే చెప్తున్నాను, ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ జిల్లాలోనే కాదు ఎక్కడైనా సరే పిలవండి. జక్కంపూడి కుటుంబంలో నేను కానీ, నా కొడుకు రాజా కానీ, నా కొడుకు గణేష్ కానీ ముందుండి ఒక లాఠీ తగిలినా, ఒక తోట తగిలినా మాకు తగిలే కానీ ఎవరికైనా తగిలే విధంగా ఉంటాము. ఖచ్చితంగా ఏదో 60 ఏళ్ళు దాటినాయి కాబట్టి ఇంట్లో కూర్చుంటారని చెప్పేసి అనుకుంటే మాత్రం అది వాస్తవం కాదు. 60 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు వచ్చినా నేను బతుకుంటే ఖచ్చితంగా జక్కంపూడి రామ్మోహన్ రావు భారీగా నా కార్యకర్తల కోసం, నా నాయకుల కోసం పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదే నా భర్త నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోను. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి దైవం అయితే నాకు నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు ఊపిరి, స్ఫూర్తి. ఖచ్చితంగా వాళ్ళిద్దరి పాటలో నడుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో పొమ్మన్నారు, ఉండమన్నారు అని చెప్పి కలబలి కబులు చెప్పుకోవచ్చు. కానీ ఒక్కటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అంటే మాకు భగవంతుడు ఇచ్చినటువంటి బిడ్డ. నాకు నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి, నాకు జగన్మోహన్ రెడ్డి తర్వాతే రాజా అయినా గణేష్ అయినా. అంచేత జగన్మోహన్ రెడ్డి పొమ్మన్న చూరట్టుకుని ఆడేటటువంటి విధానంగా నేను నా బిడ్డల్ని పెంచాను తప్ప ఏ రోజుని కూడా ఇడిచిపెట్టి వచ్చేద్దాం, చిన్న ఇబ్బంది వస్తే ఇడిచిపెట్టి బయటికి పోదాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. కష్టమైన సుఖమైన జగన్మోహన్ రెడ్డితోటే పంచుకుంటాం, జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి 100కి 100 రూపాయలు మా నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ